హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు వార్తా విశ్లేషణలో ఏపీకి సంబంధించి సాక్షి పేపర్లో ప్రధానమైన వార్తలను చూద్దాం. మార్గదర్శి డిపాజిట్లు చట్టవిరుద్ధం, సుప్రీంకోర్టుకు నివేదించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెక్షన్ 45(ఎస్)కి వ్యతిరేకంగా డిపాజిట్ల సేకరణ తప్పు. మార్గదర్శి ఇలాగే డిపాజిట్లు సేకరించింది. హైకోర్టులో ప్రతివాది కాకపోవడంతో అక్కడ ఈ విషయాలు చెప్పలేదు. లిఖితపూర్వకంగా పూర్తి వివరాలు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు, వాటి ఆధారంగా పూర్తిస్థాయి విచారణ జరుపుతాం ఇరుపక్షాలకు స్పష్టం చేసిన ధర్మాసనం. తదుపరి విచారణ ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా. కేసు కోర్టు పరిధిలో ఉండగానే 2,000 కోట్లు వసూలు. అంతకుముందు చట్టవిరుద్ధంగా 2,600 కోట్ల సేకరణ. ఏపీ ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి నివేదన. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారా లేదా అన్నది ముఖ్యం కాదు, చట్టవిరుద్ధంగా సేకరించారా లేదా అన్నదే ముఖ్యం అని ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ అన్నారు. ఈ మార్గదర్శి డిపాజిట్లు చట్టవిరుద్ధంగా సేకరిస్తున్నారు అనే దానిపైన మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ రామోజీరావుకు సంబంధించి మార్గదర్శి చిట్ ఫండ్స్ పైన హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టులో కేసు వేస్తే అదే అనేక వాద ప్రతివాదనల తర్వాత అక్కడ కొట్టివేయబడింది ఆ కేసు. దానిపైన సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు ఉండవెల్లి అరుణ్ కుమార్. సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే సుప్రీంకోర్టు అప్పీల్ పైన నిన్న ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఇండియాను కూడా ఇంప్లీడ్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సెక్షన్ 45(ఎస్) కింద ఎస్కి వ్యతిరేకంగా ఆ మార్గదర్శి చిట్ ఫండ్ డిపాజిట్లు సేకరించింది. ఆ డిపాజిట్లు కూడా కోర్టులో కేసు ఉన్న టైంలో కూడా 2,000 కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించారట. అంతకుముందు 2,600 కోట్లు సేకరిస్తే ఆ 2,600 కోట్ల పైన ఆయన కేసు వేసిండు, అవి అక్రమంగా సేకరించారని ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు. అది కేసు నడుస్తుంటేనే మళ్ళీ 2,000 కోట్లు సేకరించిండట. ఇది చట్టవిరుద్ధం, సెక్షన్ 45(ఎస్కి) విరుద్ధంగా సేకరించారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఈ చిట్ ఫండ్ సంస్థలకి పర్మిషన్ ఇస్తుందో, ఆథరైజేషన్ ఇస్తుందో, ఆ సంస్థ నేను సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చింది. దాంట్లో స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వం తరపున కూడా వాదనలు సేమ్ అదే వినిపించారు. ఉండవెల్లి అరుణ్ కుమార్ అయితే అసలు డిపాజిట్లు అక్రమంగా సేకరించారా లేదా అనేదే ప్రధానం ఇక్కడ, మళ్ళీ తిరిగి ఇచ్చారా లేదా అనేది కాదు. సేకరించడం అయితే అక్రమంగానే సేకరించారు, చట్ట విరుద్ధంగా సేకరించారు కాబట్టి అది తప్పు. అంటే రామోజీరావు అనేది ఏంటంటే మేము స్వీకరించను కానీ మళ్ళా ఇచ్చేసినాం అని చెప్పి, అంటే నువ్వు తప్పు చేసి దొంగతనం చేసి మళ్ళీ ఇచ్చేసినావు అంటే దొంగ కాకుండా పోతాడా అనేది ఉండవెల్లి అరుణ్ కుమార్ యొక్క వాదన. వాస్తవం అది. ఎందుకంటే ఒక సంస్థ కానీ వ్యక్తి కానీ దొంగతనం చేసిన తర్వాత దొంగతనం చేసి మళ్ళీ దొంగతనం చేసినా ఒప్పుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసిన అంటే నువ్వు దొంగవా కాదా అనేది చట్టవిరుద్ధంగా నువ్వు చేసింది చట్ట వ్యతిరేకమైన పని, చట్టానికి లోబడి ఉన్నదా అంటే చట్ట వ్యతిరేకమైన పని, చట్ట విరుద్ధంగా చేసినావు కాబట్టి దొంగగానే పరిగణిస్తారు అనేది ఉండవెల్లి అరుణ్ కుమార్ గారి యొక్క వాదన. ఇది మార్గదర్శి చిట్ ఫండ్ సంబంధించి రామోజీరావు గారి యొక్క కోడలు. అంటే వీళ్ళు విలువలతో కూడిన వ్యాపారాలు చేస్తారు, విలువలతో కూడిన జర్నలిజం చేస్తారు. చట్ట వ్యతిరేకంగా సెక్షన్ 45(ఎస్కి) వ్యతిరేకంగా 2,600 కోట్లు సేకరించారని కేసు వేస్తే ఆ కేసు నడుస్తుంటేనే 2,000 కోట్లు మళ్ళీ సేకరించిందంటే నీ చట్టం ఎటుపోయింది, అంటే నువ్వు పాటించే విలువలు ఎటుపోయినాయి, నీ నీతి నియమాలు ఎటుపోయినాయి అనేది ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చర్చించుకుంటున్నారు. వాస్తవంగా మార్గదర్శి అసలు మాకు మించిన వాళ్ళు లేరు. మార్గదర్శి అంటేనే మార్గదర్శనం. దేనికి మార్గదర్శనం? మీరు ఇట్లాంటి దొంగ పనులు చేయటానికా, ఇట్లాంటి చట్ట వ్యతిరేకమైన పనులు చేయటానికా? 4,600 కోట్ల రూపాయలు ప్రజల నుంచి సేకరించిండు, అది తప్పు అని ఒప్పుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చినా అంటాడు. రిటర్న్ ఇచ్చిండా లేదా కాదు, అసలు సేకరించిండా లేదా చట్టవిరుద్ధంగా అనేది చట్టం పరిధిలో ఉంటుంది. దానిపైన ఏప్రిల్ 9కి వాయిదా పడ్డది. దీనిపైన పూర్తి వివరాలతో కౌంటర్ వేయమని చెప్పి ఆర్బీఐని అదేవిధంగా గవర్నమెంట్ని కూడా కోర్టు ఆదేశించింది. దీనిపైన ఒక వార్త ప్రధానంగా బ్యానర్ ఐటమ్గా మార్గదర్శకులు వీళ్ళు ఈ సమాజానికి మార్గదర్శకులట. వీళ్ళు చేసే అన్ని లోఫర్ పనులు, వీళ్ళు చేసే చట్ట వ్యతిరేక పనులు, విలువలేని పనులు, అవినీతి కార్యక్రమాలు, చెప్పేది నీతులు, దూరేది దొమ్మర గుడిసెలు అన్నట్టు చెప్పేవి నీతులు ఉంటాయి కానీ పాటించేవి మొత్తం అవినీతి కార్యక్రమాలు, విలువలేని పనులు. ఇది చూస్తే అర్థమవుతుంది మనకి. ఇంకొక వార్త, చదువులకు ఊతమిచ్చేలా కళ్యాణమస్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టీకరణ. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోపా కింద ఆర్థిక సాయం విడుదల. అర్హులైన 10,132 జంటలకు 78
53 కోట్ల జమ. ఇప్పటివరకు 56,194 జంటల కుటుంబాలకు 427 కోట్ల లబ్ధి. గ్రామ సచివాలయంలోనే మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకునే వెసులుబాటు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫాతో చెక్కును లబ్ధిదారులకు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని. చదువులకు ఊతమిచ్చేలా కళ్యాణమస్తు షాదీ తోఫా అని ముస్లింలకి పెళ్లి చేసుకున్న సందర్భంలో ఇచ్చేది. కళ్యాణమస్తు హిందువులకి, మిగతా వాళ్ళకి పెళ్లి చేసుకున్న సందర్భంగా ఇచ్చేదానికి సంబంధించి ఆ కళ్యాణమస్తులో నిన్న 78,53,00,000 రూపాయలు విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సంబంధించి చెక్కుని చూపిస్తున్నారు. ఇప్పటివరకు 56,194 జంటలకి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఇప్పటివరకు ఆర్థిక సాయం చేశారట కళ్యాణమస్తు షాదీ తోఫా కింద. ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా గతంలో సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఇచ్చేది. సబ్ రిజిస్టార్ ఆఫీసులో కాకుండా గ్రామ సచివాలయంలో ఆ గ్రామంలోనే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చే వెసులుబాటు కూడా కల్పిస్తున్నామని చెప్పారు. అంటే ఎక్కడికి తిరిగే పని లేదు. వాళ్ళ గ్రామంలోనే, వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయంలో, గ్రామ సచివాలయంలో మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ కూడా అక్కడే జరుగుతున్నాయి. గ్రామ రెవెన్యూ రికార్డులు అక్కడే జరుగుతున్నాయి. రెవెన్యూకి సంబంధించిన యంత్రాంగం అక్కడే ఉంటుంది. సర్వే యంత్రాంగం కూడా అక్కడే ఉంటుంది. మొత్తానికి దీనికి సంబంధించి ఒక వార్త సాక్షి పేపర్లు ఇచ్చారు. అదేవిధంగా టీడీపీలో సీనియర్ల సీట్ల గల్లంతు. కొన్ని చోట్ల చంద్రబాబు, కొన్ని చోట్ల పవన్ అభ్యర్థుల ప్రకటనతో సీనియర్ల మల్లలు గగ్గోలు. గాజువాక, పెందుర్తిలో జనసేన అభ్యర్థులకు పవన్ గ్రీన్ సిగ్నల్. ఆగ్రహంతో పల్లా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి. గోరెంట్ల బుచ్చే చౌదరి ఆశలన్నీ అడియాశలే. ఆయన సీటు రాజమండ్రి రూరల్లో అభ్యర్థిని ప్రకటించిన పవన్. మైలవరంలో దేవినేని ఉమాకు చంద్రబాబు మొండి చేయి. మైలవరం సీటు వసంత కృష్ణప్రసాద్కి ఇవ్వడానికి నిర్ణయం. జేసీ పరిటాల కుటుంబాలకు ఒక టికెట్తోనే సరి. ఇది టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్లో పొత్తులో భాగంగా చాలా సీట్లు కోల్పోవాల్సిన పరిస్థితి టీడీపీకి ఏర్పడ్డది. 175 సీట్లు, దాదాపు 60 నుంచి 75 సీట్ల వరకు జనసేనకి, బీజేపీకి కేటాయించే పరిస్థితులు ఉంటే అక్కడ కొంతమంది టీడీపీ ఫౌండేషన్ నుంచి ఉన్నారు. గోరెంట్ల బుచ్చే చౌదరి లాంటి వాళ్ళు టీడీపీ స్థాపన నుంచి, ఎన్టీ రామారావు స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారు సీనియర్ పార్టీ నాయకులుగా. చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా గోరెంట్ల బుచ్చే చౌదరి సీనియర్ అని చెప్తూ ఉంటారు. ఆయన కూడా 1-2 సార్లు అనేది. అట్లాంటి వ్యక్తులు కూడా టికెట్ మిస్ అయ్యే పరిస్థితి, టికెట్ నిరాకరించే పరిస్థితి వచ్చింది. టీడీపీ యొక్క వైఖరి పైన, అధినాయకుడి యొక్క వైఖరి పైన కొంత అసంతృప్తిగా ఉన్నట్టు సీనియర్లు మల్లగల్లాలు పడుతున్నట్లు, ఒక అయోమయమైన పరిస్థితి ఉన్నట్టు. ఈ పొత్తులలో ఎవరి సీటు పోద్ది, ఏ సీటుకి ఎసరొద్ది, ఎవరికి సీటు రాదు, ఎవరికి వస్తుంది అనేది కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్కి తెరలేపే అవకాశాలు కానీ ఇప్పట్లో లేనట్టుంది. ఎందుకంటే వాళ్ళ పొత్తు ఇంకా నిర్ణయం కాలేదు. ఎన్ని సీట్లు ఇచ్చేది, ఎక్కడెక్కడ ఇచ్చేది నిర్ణయం కాలేదు. దానిపైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది కాదు, ఇది అవును అని చెప్పి ఖండించే పరిస్థితి లేదు. ఇప్పుడు బుచ్చే చౌదరి గారు లాంటి రాజమండ్రి రూరల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అది కోల్పోతుందని పదే వారం 10 రోజుల నుంచి సీట్లు అదే పేపర్లలో, టీవీలలో వస్తుంది. లేదు కోల్పోవట్లేదు, అది మీకే ఉంటుందని ఖండించి చంద్రబాబు నాయుడు గారు కానీ హైకమాండ్ నుంచి పెద్దలు చెప్పే పరిస్థితులు లేదంటే ఒక అయోమయంలో టీడీపీ పార్టీ ఉన్నట్టు. అటు జనసేనని, బీజేపీని నమ్ముకొని వాళ్ళ మీద డిపెండ్ అయ్యే ఎలక్షన్కి పోతున్నట్టు చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యవహార శైలి ఉంది. చంద్రబాబు గారు జనాల మీద నమ్మకం లేదు, పొత్తులపైన, ఎత్తులపైన, పార్టీలపైనే నమ్మకం ఉంది. ఆయన పార్టీలు, పొత్తులు, పర్సెంటేజీలు, ఆ పార్టీ పర్సెంటేజీ, ఈ పార్టీ పర్సెంటేజ్ కలిస్తే మేము గెలుతాం అనుకుంటాడు. కానీ ప్రజల్లో, క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలు నమ్ముకోవట్లేదు. ప్రజలకి నమ్మకం కలిగే మాటలు చెప్పట్లేదు. ప్రజలు అతను నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే 15 సంవత్సరాలు వారి యొక్క పరిపాలనలో ప్రజలు ఏం మేలు పొందారు, ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఏం మేలు పొందారు అనేది స్పష్టంగా వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది. గ్రామ సచివాలయం కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ లేదు. 4,23,000 కోట్ల రూపాయలు వాళ్ళకి డైరెక్ట్, నాన్ డైరెక్ట్ బెనిఫిట్ కింద ప్రతి మహిళ అకౌంట్లలో 5 సంవత్సరాల నుంచి అనేక రకాల స్కీములు పెట్టి డబ్బులు జమ చేయటం, ఇదంతా ఎప్పుడు చూడలే. చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నైతే సాఫ్ట్వేర్ కంపెనీలు, రోడ్లు, హైవేలు, విస్తరణ, ఎయిర్పోర్ట్లు అంటే హై క్లాస్ పీపుల్ గురించి ఆలోచిస్తున్న తప్ప పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీలు, వీళ్ళ చుట్టూ వీళ్ళ మీటింగ్లు, వీళ్ళ కథే తప్ప గ్రామాలలోని అట్టడుగు వర్గాలని పైకి తెచ్చే కార్యక్రమంగానే అట్టడుగు వర్గాలకి ఈ యొక్క ఫలాల్ని, ఈ యొక్క సంపదని చేర్చే కార్యక్రమం చేయాలి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చేసింది. దానికి ప్రజల్లో అచంచలమైన విశ్వాసం, నమ్మకం, అభిమానం జగన్మోహన్ రెడ్డి పైన ఉండటంతో ఈయన ప్రజలను నమ్మకుండా ఇప్పుడు బీజేపీ పార్టీని, జనసేన పార్టీని నమ్ముకొని వాళ్ళకు కొన్ని పర్సెంటేజ్ ఓట్లు ఉన్నాయి, ఈయనకు కొన్ని పర్సెంట్ ఉన్నాయి, ఇవన్నీ కలిపితే నాకు కొన్ని ఉన్నాయి, ఇవన్నీ కలిపితే ప్లస్ మైనస్ ప్లస్ లెక్కలు వేసుకుంటుండే ఆ పర్సెంటేజీలు ఓట్లు పడతాయని. కానీ ప్రజలు ఉండాలి కదా.
ప్రజలు అభిమానించాలిగా, ఆదరించాలి కదా. ఇది అందుకే ఈ అంత ఆ డిస్టర్బెన్స్ పార్టీలో కూడా. ఎందుకంటే ఈయన పార్టీలు నమ్ముకుంటుండు, టికెట్లు నమ్ముకున్న అంటే పార్టీని ఫస్ట్ నుంచి నమ్ముకొని ఉన్న కార్యకర్తలని, నాయకుల్ని వదిలేసి జనసేనని, బీజేపీని నమ్ముతుండు. ప్రజలు నమ్మట్లేదు, వాళ్ళ పార్టీలో కష్టపడ్డ నాయకులు నమ్మట్లేదు. చివరికి వేరే పార్టీలని, వేరే నాయకుల్ని భుజాన వేసుకొని వేరే నాయకులు ప్రసన్నం చేసుకునే పనిలో ఉంది. కాబట్టి ఈ యొక్క అయోమయం ఇదంతా జరుగుతుంది. దీనికి సంబంధించి నిరుద్యోగంపై దగా కథ. జగన్ సర్కార్పై మరోసారి అక్కసు వేళగక్కని రామోజీ. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే కొత్తగా 1,25,000 రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ చేశారు. ఇప్పటి వరకు 2,21,000 రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ అని నిన్న ఈనాడు పేపర్లో దగా చేసిండు జగన్మోహన్ రెడ్డి. 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పిండు గత ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో. కానీ ఉద్యోగాలు భర్తీ చేయలేదు, ఓన్లీ 15,000 ఉద్యోగాలనే భర్తీ చేసిండు. డిఎస్సి అని లాస్ట్లో 4 సంవత్సరాలు గడిపి దగా డిఎస్సి చేసిండు, మెగా డిఎస్సి కాదని రకరకాలుగా వార్తలు 2-3 రోజుల నుంచి రాస్తున్నారు. దానికి సాక్షి పేపర్ ఈరోజు స్పష్టంగా వాళ్ళు అసలు అధికారం చేపట్టిన నెలలలోనే 1,25,000 పోస్టులు, 4 నెలల్లోనే 1,25,000 రెగ్యులర్ పోస్టులు భర్తీ చేసినాం. మొత్తం ఈ 4 సంవత్సరాల్లో 2,21,000 పోస్టులు రెగ్యులర్గా భర్తీ చేసినాం అని చెప్పి వారు స్పష్టంగా లెక్కలతో సహా వేశారు. ఇప్పుడు మరి ఈనాడు పేపర్ కానీ రామోజీరావు కానీ ఏం చెప్తారో చూడాలి. మీరు విలువలతోని, నమ్మకమైన సమాచారంతో వార్తలు వేస్తారని పదే చెప్తారు కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఈ సమాచారం ఏంది? గవర్నమెంట్ ఇచ్చిన సమాచారం స్పష్టంగా మనకి తెలుస్తుంది కదా. 4 నెలల్లోనే 2019లో అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే గ్రామ సచివాలయ వ్యవస్థ పెట్టి రెగ్యులర్ ఎంప్లాయీస్ని 1,25,000 మందిని నియామకం చేసుకుంటే అప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ముక్కు మీద వేలేసుకుంది. తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు, యువత కూడా అరే జగన్మోహన్ రెడ్డి వచ్చిన 4 నెలల్లోనే 1,25,000 పోస్టులని ఇమీడియట్గా నింపిండు. కేసీఆర్ 5 సంవత్సరాల్లో కూడా నింపలేకపోయిండు, భర్తీ చేయలేకపోయిండు. తెలంగాణ ఉద్యమం వచ్చిందే ఉద్యోగాల భర్తీకి, ఇక్కడే నింపలే, అది అక్కడ నింపిండు. ఆయన చాలా బెటరు అని ఇక్కడ ఉన్న యువత, ఇక్కడ ఉన్న నిరుద్యోగులు ఆ రోజు పాలాభిషేకాలు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకాలు చేశారు. మీ యొక్క స్ఫూర్తి, మీ యొక్క ముందు చూపు, మీ యొక్క కమిట్మెంటు మాకు నచ్చింది అని చెప్పి. అది ఇలా కనపడదు. 1,25,000 పోస్టులను ఆ రోజు భర్తీ చేసి తర్వాత 2,21,000 పోస్టులు మళ్ళా భర్తీ చేస్తే అసలు భర్తీయే చేయలేదు, దగా చేసిండని నిన్న ఇస్త్రీ వార్త. దానికి 11వ పేజీలో చూద్దాం. మీ మద్దతు బాధంతా బాబు కోసమే కదా, 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి మీ పచ్చకళ్ళకు కనిపించదా? సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు మార్కెట్ ధరల పర్యవేక్షణ, ఎంఎస్పి దక్కని ఉత్పత్తులు ప్రభుత్వ కొనుగోలు, 65,000 కోట్లు చెల్లించి 3.38 లక్షల టన్నుల ధాన్య సేకరణ. మీ మద్దతు బాధ బాబు కోసమేనా? నిన్న ఒక వార్త రాశారు, మద్దతు ధర లేదు, స్థిరీకరణ లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించి ఒక వార్తని ఈరోజు సాక్షి పేపర్ వేసిన 2వ పేజీలో ఉంది, దాన్ని చూద్దాం. మీ మద్దతు అంటే మద్దతు ధర గురించి నిన్న వార్త రాసింది ఈనాడు పేపరు. మద్దతు ధర ఇయ్యలేదు, జగన్మోహన్ రెడ్డి మోసం చేసిండని. అసలు మీ మద్దతు అనే వార్తలో మీ మద్దతు ఎవరికంటే బాబు కోసమే కదా, మీ మద్దతు బాధంతా బాబు కోసమేనా? 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి మీ పచ్చకళ్ళకు కనిపించలేదు. సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు మార్కెట్ ధరల పర్యవేక్షణ, కనీస మద్దతు ధర దక్కని ఉత్పత్తులు ప్రభుత్వమే కొనుగోలు, 65,000 కోట్లు చెల్లించి 3,38,000 కోట్ల టన్నుల ధాన్య సేకరణ, 7,07,757 కోట్లతో ఇతర పంటల ఉత్పత్తుల కొనుగోళ్లు, గన్ని బ్యాగులు, కూలీలు, రవాణా ఖర్చు కూడా ప్రభుత్వం అందే. ఎంఎస్పీకి మించి మార్కెట్లో రైతులకు మంచి ధరలు ఇన్ని ఇస్తున్న ప్రభుత్వంపై రామోజీ విషం కక్కిండు అని చెప్పి ఇగో చాలా క్లియర్గా ఇచ్చాడు. 2023-24 సీజన్లో ప్రస్తుత ఎంఎస్పీకి మించి పలుకుతున్న ధరల వివరాలు. కందులు ఎంఎస్పీ 7,000 ఉంటే అక్కడ ప్రస్తుతం 10,000 నుంచి 10,600 ఉంది. మినుములు 6,950 ఉంటే ఇక్కడ 9,000 ఉంది. ఏది ఏపీలో ధర. ఇది పెసలు మద్దతు ధర, ఇది కనీస మద్దతు ధర ఎంఎస్పీ, దీనికంటే మించి ఇక్కడ ఉంది. వీటన్నిటికీ స్పష్టంగా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. మద్దతు ధర లేని పంటలను కూడా ప్రభుత్వ సంస్థలే కొనుగోలు చేస్తాయి. దాదాపు 65,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు కొన్నమని కూడా చెప్తున్నారు. 65,000 కోట్లు చెల్లించి 3,38,000 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించను. మద్దతు ధర లేని ఎంఎస్పీ లేని పంటలను కూడా ప్రభుత్వమే కొంటుంది. గన్నీ బ్యాగులు, ట్రావెలింగ్ ఛార్జీలు అన్నీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇది ఏది మీకు కనపడలేదు. మీ బాధ అంతా చంద్రబాబు నాయుడు కోసమే. చంద్రబాబు నాయుడిని కుర్చీలో కూర్చోబెట్టడం కోసం ఎన్ని అబద్ధాల వార్తలైనా రాస్తారు అని చెప్పి సాక్షి పేపరు ఒకటి వేసిన పరిస్థితి. ఇంకోటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా 11వ పేజీలో
దాన్ని డీటెయిల్డ్ వార్త ఇచ్చారు. 11 పేజీలో చూస్తాం ఏమి ఇచ్చారనేది. అంటే ఉద్యోగాలు భర్తీ చేయలేదని నిన్న ఈనాడు పేపర్‌లో దగా చేసిండు జగన్. ఇది దగా డీఎస్సీ అనే వర్డ్స్‌ని వాడారు. దానికి మరి వీళ్ళేదో డీటెయిల్డ్ డేటా ఇచ్చినట్టుంది. దాన్ని చూద్దాం. ఇది 10వ పేజీ. నిరుద్యోగంపై దగా కథ. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే కొత్తగా 1,25,000 రెగ్యులర్ ఉద్యోగాలు. ఇప్పటి వరకు 2,21,000 రెగ్యులర్ ఉద్యోగాలు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2019 వరకు ఉన్న ఉద్యోగాలు 3,97,000. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 6,38,000. ఇంత పెద్ద ఎత్తున నియామకాలు దేశ చరిత్రలోని తొలిసారి. ఈ ఒక్కటి చాలు రామోజీరావు రాతలు పచ్చి అబద్ధాలని చెప్పడం. నిరుద్యోగులను వంచింది చంద్రబాబు. జాబు రావాలంటే బాబు రావాలంటే నిలువున మోసం చేశారు. ఉన్న రెగ్యులర్ ఉద్యోగాలను కూడా రద్దు చేశారు. బాబు 5 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు 34,000 మాత్రమే. చంద్రబాబు నిర్వాహకంపై పల్లెత్తు మాట అనే రామోజీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులేషన్పై మాట తప్పిన బాబు నెరవేర్చిన జగన్. ఇది చాలా స్పష్టంగా 2,21,000 ఉద్యోగాలు మేము ఈ 4.5 సంవత్సరాల్లో ఇచ్చినాం. మొదటి సంవత్సరంలోనే 1,25,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఏ శాఖలో ఏమి ఇచ్చినాం అనేది జూన్ 2019 నుంచి వివిధ శాఖల్లో రెగ్యులరు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ ఇట్లా ఉంది. ఇగో ఇది రెగ్యులరు, ఇది కాంట్రాక్టు, ఇది అవుట్సోర్సింగ్. మొత్తం టోటలు ఏడిచ్చారు. ఓన్లీ రెగ్యులరే 2,14,000 పోస్టులు మొత్తం. ఇప్పుడు వేసేవాటితో 2,21,000 పోస్టులు. ఇప్పుడు మొన్న వేసిన నోటిఫికేషన్తో 2,21,000 పోస్టులు. ఇది డిజిట్స్తో సహా, డినామినేషన్స్తో సహా ఏ డిపార్ట్మెంట్లో ఏముందని కూడా స్పష్టంగా చెప్పారు. వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక, బీసీ సంక్షేమం, వినియోగదారులు, ఇంధనం, ఆర్థిక శాఖ, జీఏడి, ఇట్లా వైద్యారోగ్య, ఉన్నత విద్య, గృహ నిర్మాణం స్పష్టంగా తెలిపారు. ఈ లెక్కలతోని రామోజీరావుకి ఈరోజు ప్రజలు చర్చించుకునే పరిస్థితి గ్రామాలలో. ఎందుకంటే మీరు రాసిన రాతలు, మీ విలువలేని రాతలు, మీ అబద్ధపు రాతలు, మీరు చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని అబద్ధాలు రాస్తారు అనేది స్పష్టమైన ఉదాహరణ. ఎందుకంటే వీళ్ళు లెక్కలతో రాశారు. ఈ లెక్క ఎక్కడ తప్పు ఉంది, మీరు రాసిన తప్ప, ఈ లెక్క తప్ప అనేది స్పష్టంగా మీరు ఇప్పుడు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే స్పష్టంగా రాశారు. ఇక్కడ 2,21,000 ఉద్యోగాలు ఇప్పటి వరకు. ఇది భర్తీ చేసిన 2,14,000 భర్తీ చేయాల్సిన దాంతో కలిపి 2,21,000 రెగ్యులర్ ఉద్యోగాలు, 43,000 కాంట్రాక్ట్ ఉద్యోగాలు, 43,900, 3,73,000 అవుట్సోర్సింగ్, మొత్తం 6,38,000 ఉద్యోగాలు ఈ 4.5 సంవత్సరాల్లో భర్తీ చేశారు. అంటే సుమారుగా దాదాపు సంవత్సరానికి 1,50,000 పోస్టులు భర్తీ చేశారు. ఈ దేశంలో, ఈ దేశ చరిత్రలో నాకు తెలిసి ఎక్కడ ఇన్ని పోస్టులు భర్తీ అసలు ఎక్కడో తెలంగాణలో తెలంగాణ వచ్చిందే నిధులు, నియామకాలు, వీటి గురించి వచ్చింది, నీళ్ల గురించి. ఎక్కడ నియామకాలు లక్షలలో. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనలో 1,00,000 ఉద్యోగాల ఇష్టాలకే గగనమైంది. వాళ్ళు దానికే రకరకాల ప్రచారం చేసుకున్నారు. 2,21,000 ఉద్యోగాలు 4.5 సంవత్సరాలు అంటే అది మామూలు విషయం కాదు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కలుపుకుంటే 6,38,000 ఉద్యోగాలను భర్తీ చేశారట. మొత్తం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 3,97,000 ఉద్యోగాలు ఏపీకి సంబంధించి ప్రభుత్వంలో ఉంటే ఇప్పుడు 6,38,000 అంటే డబుల్ అయినాయి. అంటే 60-70 సంవత్సరాల్లో జరిగిన నియామకాలు, ఈ 4.5 సంవత్సరాల్లో జరిగిన నియామకాలు, అందులో అవుట్సోర్సింగ్ ఉండొచ్చు, కాంట్రాక్ట్ కూడా ఉన్నాయి. కానీ 2,21,000 ఓన్లీ రెగ్యులరే నియమించాడు కదా. దాన్ని అప్రిషియేట్ చేయాలిగా మనం. దాన్ని అబద్ధపు రాతలు రాసి 15,000 అంటే స్పష్టంగా ఫిగర్స్ ఉన్నాయి. ఈ ఫిగర్స్ సవాల్ చేస్తాను మీకు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికకి. ఈ సవాల్ని మీరు స్వీకరించి మీరు రాసిన రాతలు, మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి. అసలు దగా అనేది ఉద్యోగాల భర్తీ విషయంలో, ఉద్యోగాలను దగా చేయటం విషయంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి మించినోడు నాకు తెలిసి ఈ ఉమ్మడి ఏపీలో కానీ, ఇప్పుడున్న ఏపీలో కానీ చేసిన చరిత్ర వారికే ఉంది. ఎందుకంటే అసలు ప్రభుత్వ ఉద్యోగాల నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థ తెచ్చింది ఆయనే, అవుట్సోర్సింగ్ వ్యవస్థ తెచ్చిందానే, ప్రభుత్వ ఉద్యోగులకి విలువలు లేకుండా చేసింది ఆయనే, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ అనే సిస్టాన్ని తెచ్చి ఉద్యోగుల యొక్క చెమటని, ఉద్యోగుల యొక్క రక్తాన్ని పిండుతూ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు, అతని చుట్టూ ఉండే బినామీలు, అతని చుట్టూ ఉండే అనుచరులతోని ఏజెన్సీలు పెట్టించి ఆ ఏజెన్సీలకి తలకి 1,000 రూపాయలు, 2,000 నెలకి ఉట్టిగా వాడు ఆఫీస్ రూమ్లో కూర్చొని వీడు శ్రమ చేసి, ఉద్యోగి శ్రమ చేసి సంపాదించిన దాంట్లో ఆ జీతంలో 15,000 జీతంతో వాడికి 1,000 రూపాయలు ఇవ్వాలి ఒక్కొక్కళ్ళు. అట్లా వందల మందిని పెట్టి ఏజెన్సీలు పెట్టి నడిపించారు. ఒక్కొక్కళ్ళు ఏసీ రూమ్లో కూర్చొని నెలకి 10 లక్షలు, 15 లక్షలు వీళ్ళ తలల మీద సంపాదించారు. ఆ వ్యవస్థ, ఆ దోపిడీ, ఆ దగా చేసింది చంద్రబాబు నాయుడు. దాంట్లో స్పష్టంగా, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే నువ్వు తెచ్చింది అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఆయనే, కాంట్రాక్ట్ వ్యవస్థ తెచ్చింది ఆయనే. ఆయన తెచ్చిన తర్వాతనే ఇప్పుడు ఆ వ్యవస్థలు ఉన్నాయి. ఎందుకు తెచ్చిండంటే సమాధానం లేదు. ఇది దగా అని
రాసిన దానిపైన సాక్షి పేపరు అంకెలతో సహా ఈరోజు ఇచ్చింది. ఇది ఈరోజు సాక్షిలో వచ్చిన వార్తల సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రప్రభ, ఏపీకి సంబంధించి ఆంధ్రప్రభ చూద్దాం. ఫ్యాన్ కిందే చల్లగాలి, సొంత గూటికి ఆళ్ల రామకృష్ణారెడ్డి. అదే దారిలో మరికొందరు. ఫలించిన జగన్ వ్యూహం, ఎంపీ లావుతోనూ చర్చలు. 1-2 రోజుల్లో కొలిక్కి. తాడేపల్లికి నేతల తాకిడి. వారంలో తిరిగి వెళ్లిన వాళ్ళంతా వెనక్కి వచ్చే అవకాశం. విపక్ష నేతలకు వ్యూహాత్మక పావులు. మలుపు తిరుగుతున్న సమీకరణాలు. మంగళగిరి వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే గత 2 నెలల క్రితం వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు షర్మిల జాయిన్ అయిన తర్వాత ఆయన తిరిగి నిన్న వైసీపీ కండువా కప్పించుకుంటూ తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి అదే తిరిగి మళ్ళా మిగతా వాళ్ళు కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉందని ఒక వార్త. ఇంకోటి జనసేన 30 అసెంబ్లీ 3 లోక్సభ సూత్రప్రాయ అంగీకారం. నర్మగర్భంగా జనసేన అని వెల్లడు. అంటే టీడీపీతోని పొత్తులు 30 అసెంబ్లీ స్థానాలు 3 ఎంపీ స్థానాలకి అడుగుతున్నట్టు దాన్ని నర్మగర్భంగా జనసేన అని చెప్పినట్లు. దాంట్లో కొంతమందిని అంటే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిండు. ఫలానా చోట మీరు పని చేసుకోండి, మనకే ఆ సీటు కేటాయించబడుతుంది అని చెప్పి కూడా చెప్పారు. దాంట్లో గోరెంట్ల బుచ్చి చౌదరికి సంబంధించి రాజమండ్రి రూరల్ కూడా ఉందని నిన్న వార్తలు వచ్చినాయి. భాజపాకు 5 లోక్సభ 12 శాసనసభ స్థానాలు. భాజపాను భాగస్వామ్యం చేస్తున్న ఉమ్మడి ప్రభుత్వంలోనూ మాదే కీలక పాత్ర. సమీక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రభుత్వం వస్తే వీళ్ళదే ప్రధాన భూమిక ఉంటుందట. ఇది ప్రధానంగా ఆంధ్రప్రభ ఇచ్చింది. ఇంకోటి లోక్సభ ఎన్నికల షెడ్యూలు మార్చి 9 తర్వాతే. సార్వత్రిక పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం. ఇప్పటికే రాష్ట్రాల వారీగా పర్యటనలు, సన్నాహకాలపై సమీక్షలు. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై త్వరలో సమీక్ష. లోక్సభ ఎన్నికల షెడ్యూలు గత 10-15 రోజులుగా చర్చ నడుతుంది. అందుకంటే పార్లమెంటు సమావేశాలు ముగియంగానే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ఒక గతంలో చర్చ నడిచింది. కానీ నిన్న సూత్రప్రాయంగా కొంత ఎలక్షన్ కమిషన్ నుంచి లీక్ వచ్చినట్టు సమాచారం వచ్చినట్టు ఒక వార్త రాశారు. మార్చి 9 తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. అంటే గత 2019లో కూడా మార్చి 10 నాడు వచ్చింది లోక్సభ ఎన్నికల షెడ్యూల్. మార్చి 10 నాడు వచ్చింది. సేమ్ మార్చి 9 తర్వాత అంటే 10 కావచ్చు 9 కావచ్చు షెడ్యూల్ వస్తుందట. షెడ్యూల్ వచ్చిన తర్వాత 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు నిర్వహించవచ్చు అని ఒక వార్తని ఆంధ్రప్రభ ఇచ్చింది. పంతం నెగ్గిన బాలినేని 23న ఒంగోలుకు సీఎం జగన్. 25,000 ఇళ్ల పట్టాల పంపిణీ. ఇచ్చిన మాట నిలబెట్టుకోబోతున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. 170 కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రి. ప్రకాశంలో మారనున్న రాజకీయ సమీకరణ. పంతం నెగ్గిన బాలినేని శ్రీనివాసులరెడ్డి ఒంగోలుకు సంబంధించి ఒంగోలు జిల్లా వ్యాప్తంగా గత 2 నెలలుగా చర్చ జరుగుతుంది. శ్రీనివాసరెడ్డి వెళ్తాడు అని పచ్చ మీడియా కొంత ప్రచారం. బయటికి వెళ్తాడు, అసంతృప్తితో నుండి ఇది రకరకాలుగా. ఆయన ఒకటే డిమాండ్ పెట్టిండట ప్రభుత్వం నుంచి. 25,000 ఇళ్ల పట్టాలు నా నియోజకవర్గంలో నేను ఇచ్చిన హామీ మేరకు పంపిణీ చేస్తేనే నేను ఎలక్షన్స్లో పోటీ చేస్తా, ప్రజలకు ఇచ్చిన మాటను తప్పను అని చెప్పి దాన్ని నెరవేర్చడానికి 170 కోట్ల రూపాయలైన ప్రభుత్వం విడుదల చేసింది. 23న ఒంగోలుకు సీఎం జగన్ వచ్చి ఆయన చేతుల మీదుగా 25,000 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం. పంతం నెగ్గించుకున్న బాలినేని ఇప్పుడు రాజకీయ సమీకరణాలు కూడా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు బాలినేని అసంతృప్తిగా ఉన్నాడు, బాలినేని ఇటున్నాడు అటున్నాడు, ఈ రకరకాల చర్చలు జరిగినాయి. సీఎం సభ తర్వాత అమాంతం అక్కడ ప్రకాశం జిల్లాలో మొత్తం రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉన్నట్టు ఒక వార్తని రాసింది దిశ పేపర్లో. కాంగ్రెస్ జోరు, వామపక్షాలతో కూటమికి సిద్ధం. నష్ట నివారణ చర్యల్లో వైసీపీ. సీట్ల పంపకాల్లో టీడీపీ జనసేన తలమునకలు. పొత్తు సీట్ల పంపకాన్ని నానిస్తున్న బీజేపీ పెద్దలు. ఎన్నికల 6 నెలల ముందు వరకు తెలంగాణలో కాంగ్రెస్ 3వ స్థానంలో తర్వాత అనూహ్యంగా పుంజుకొని అధికార బీఆర్ఎస్ను మట్టి కరిపించింది. బీజేపీ నామమాత్రపు సీట్లకు పరిమితం చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఇక పైకి లేవదనుకున్న కాంగ్రెస్ పార్టీ షర్మిల రాకతో ఊపిరి పోసుకుంది అన్నట్టు ఒక వార్తని కాంగ్రెస్ జోరులో ఉందట. వామపక్షాలతో కూటమికి ఏర్పాటు చేసుకొని ఎన్నికలకు వెళ్ళాలనే ఒక ఆలోచన చేస్తుంది. టీడీపీ జనసేన సీట్లు పొత్తులు తేలక మల్లగుల్లాలు పడుతున్నాయని ఒక వార్తని దిశ పేపర్ వేసింది. మరి ఆ వామపక్షాల కూటమితో కాంగ్రెస్ జోరు ఏ విధంగా ఉండబోతుంది, ఏ మేరకు ఓట్లు చీల్చే అవకాశం ఉంది, ఆ చీలికే వల్ల ఏ పార్టీకి నష్టం జరిగిద్ది అనేది రకరకాలుగా విశ్లేషణలు చర్చలు జరుగుతున్నాయి. అది ఏముంటుందో చూడాలి, ఎట్లా ఉంటుంది అనేది. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కానీయం, ఆ బాధ్యత టీడీపీ జనసేనలదే. సొంత చెల్లి నమ్మని జగన్ను ప్రజలెలా నమ్ముతారు? శంఖారావంలో నారా లోకేష్. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరగకుండా టీడీపీ జనసేన చూసుకుంటాయని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ప్రైవేటీకరణను అడ్డుకునే బాధ్యత తమదేనని చెప్పారు. శంఖారావం కార్యక్రమంలో భాగంగా మాడుగుల నియోజకవర్గం ఘాట్ రోడ్ సమీపంలో నిర్వహించిన సభలో లోకేష్ మాట్లాడారు. సొంత తల్లి నమ్మని జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు. ఇది
విశాఖ ఉక్కుని ప్రైవేటీకరం కానియకుండా టీడీపీ జనసేన అట, మళ్ళీ జనసేనది కూడా ఆయనే చెప్తుండు చూసుకుంటే అట. ఏం చూసుకుంటారు? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పైన అనేక సంవత్సరాలుగా అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. 2-3 సంవత్సరాల నుంచి ఉద్యమాలు జరుగుతున్నాయి. ఒక్కరోజు కూడా నువ్వు కానీ మీ నాయన కానీ టీడీపీ నాయకులు కానీ ఆ ఉద్యమం దగ్గరకు పోయి మద్దతు తెలిపిన దాఖలాలు లేవు. ఏం చూసుకుంటావు నువ్వు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నువ్వు మాట్లాడే శక్తి కానీ ధైర్యం కానీ దమ్ము కానీ లేక చేతులు ముడుచుకొని కూర్చుంటే నిన్ను అధికారంలో తీసుకొస్తే మళ్ళీ మాట్లాడతావా? మోడీకి పల్లెత్తు మాట ఎదురు చెప్పలేతావా? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కానివ్వకుండా ఏం చూస్తావు? కానీయం మేము చూసుకుంటే ఇటు చూస్తావు, ఇంకంతే. అది ప్రైవేటీకరణ అవుతుంటే చేతులు కట్టుకొని చూడటానికే నువ్వు పనికి వస్తావు తప్ప దేనికి పనికిరావు. ఒక్కరోజు కూడా నిరసన వ్యక్తం చేయలేదు. ఒక్కరోజు అక్కడ ఉక్కు దానిపైన ప్రైవేటీకరణ పైన జరిగే ఉద్యమానికి సంఘీభావం తెలపలేదు. అక్కడికి వెళ్ళలేదు. ఢిల్లీకి పోయి ప్రధాని కలవలేదు, అమిత్ షాని కలవలేదు, రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. ప్రెస్ మీట్ పెట్టే దమ్ము ధైర్యం కూడా చంద్రబాబు నాయుడికి లేకపోయా. ఏం చూసుకుంటారు మీరు? విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కానియకుండా టీడీపీ మళ్ళీ జనసేన కూడా ఆయన కూడా ఆయనే చెప్తుండు చూసుకుంటాయట. ఏ రోజు కూడా మాట్లాడిన వాళ్ళు కాదు. మరి మీరేం చూసుకుంటారు? నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. మోసాల మామ ఉత్తిత్తి ప్రేమ, విదేశీ విద్య దీవెన కాదు దగ. 2 ఏళ్లలో 116 మందికి లబ్ధి, పెట్టిన ఖర్చు 15,69,00,000 సమాచార చట్టంతో తేలిన నిజం. కానీ 408 మందికి 107 కోట్లు ఇచ్చినట్లు గొప్పలు. టీడీపీ హయాంలో 4,923 మందికి లబ్ధి, బడుగులకు 380 కోట్లతో విదేశీ చదువులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఉన్నత విద్య అని 2 సంవత్సరాల్లో 116 మందికి విదేశీ విద్య స్కీమ్ అందించిండు జగన్మోహన్ రెడ్డి. 4,923 మందికి చంద్రబాబు నాయుడు తన 5 సంవత్సరాల కాల పరిమితిలో ఇచ్చిండు అని చెప్పి ఈయన గొప్పలు చెప్పుకుంటూ ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. మరి 2 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు దాటిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా 4.5 సంవత్సరాలు దాటింది. ఇంకో నెల 2 నెలలు అయితే 5 ఏళ్ళు అయింది. అంటే ఆ ఫిగర్స్ దాటిపించి ఓన్లీ 2 సంవత్సరాలదే ఫిగర్ చూపించి అంటే ప్రజల్ని మభ్యపెట్టే వార్త తప్ప 2 ఏళ్లలో అయింది. 5 ఏళ్ళు కదా ఆయన సీఎం. 5 ఏళ్ల డినామినేషన్ ఫిగర్స్ అయ్యి మరి. అంటే మీరు చంద్రబాబు నాయుడు కోసం, చంద్రబాబు నాయుడిని ఏదో గొప్ప చేసిన చూపించడం కోసం ఇక్కడ హైడ్ చేసి, ఇన్ఫర్మేషన్ హైడ్ చేసి ఆయన 5 సంవత్సరాలకు సంబంధించి డేటా ఇస్తారు. ఏదో 2 ఏళ్లకు సంబంధించి డేటా ఇచ్చారంటేనే మీ యొక్క కుటిల నీతి, మీ కపట ప్రేమ, మీకున్న ఉద్దేశం, దీని వెనకున్న ఉద్దేశం అర్థమవుతుంది. ముస్లింలకు జగన్ మార్క్ మోసం అట. సాయం తక్కువ, డప్పు ఎక్కువ. బాబు హయాంలో దుల్హాన్ పథకం కింద 40,000 మందికి సాయం. 5 విడతల్లో వైసీపీ సాది తోపాతో దక్కింది 6,280 మందికి మాత్రమే. గతం కన్నా ఎక్కువ చేశామంటూ ముస్లింలపై సీఎం కమట ప్రేమ. ఎన్నికల ముందు మైనారిటీలు మప్పిపెట్టే యత్నం అన్నట్టు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాలే మళ్ళీ గుర్తు చేస్తాను. 2014 నుంచి 18 మధ్యలో అద్భుతాలు జరిగినాయి. మొత్తం స్వర్ణాంధ్రప్రదేశ్ అయింది. అన్ని వర్గాలకు న్యాయం చేసిండు. ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి అసలు ఎక్కడ లేని న్యాయం చేసిండు, ఎక్కడ లేని మేలు చేసిండు. మళ్ళీ చేస్తే ఎందుకు ఓడిపోయిండో. అదే ఎస్సీ ఎస్టీ బీసీలు 151 సీట్లు జగన్కి ఎందుకు ఇచ్చారు? 23 సీట్లు మీరు చేసిన అద్భుతాలకు ఎందుకు ఇలే? 23 సీట్లు ఎందుకు ఇచ్చారు? మీరు రాసే రాతలు, మీరు చెప్పే నీతులు చూస్తే అట్లా అనిపిస్తుంది. అంటే జనం పిచ్చోళ్ళ, నువ్వు ఇన్ని మంచి పనులు చేశాక ఎందుకు ఓడిచ్చారు మరి? అంటే అన్ని దొంగలు, అబద్ధాల మాటలు, రాతలు తప్ప ఈ చూసి ఇసుకుపోయి జనాలు తిక్కలేసి 23 సీట్లలో కూర్చోబెట్టారు. ఈసారి 3 సీట్లలో కూర్చోబెట్టే పరిస్థితి మీరు ఆంధ్రజ్యోతి, ఈనాడు చంద్రబాబు నాయుడికి తెచ్చే పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ కంపారిజన్లు ఎందుకు? చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళకి ఇప్పటికి కంపారిజనే లేదా? కంపారిజన్ ఎందుకు? ఎందుకంటే మీరు చెత్త ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఓడించే మళ్ళీ దానికి కంపారిజన్ ఎందుకు పెడతారు? దానికి కంపారిజన్ చేయటం అంటే ఏంది? ప్రజలను అవమానించడమే. ప్రజలు నీ పరిపాలన నచ్చక, చంద్రబాబు గారి పరిపాలన నచ్చకనే 23 సీట్లలో నీకు జాలరా నాయనా, మాకు కావాల్సిన జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు ఆయనకి ఇస్తున్నాం అని పక్కన నిన్ను కూర్చోబెట్టాక, నీ 5 సంవత్సరాల పరిపాలన చూసి నేను 23కి పరిమితం చేశాక మళ్ళీ దాన్ని గుర్తు చేయటం అంటే ఏంది? అంటే ప్రజలను అవమానించటమా, తెలుగుదేశం పార్టీని అవమానించటమా? అది మీరు గమనించుకోవాలి. కర్నూలు ఈనాడు కార్యాలయంపై వైసీపీ దాడి. ఆఫీస్పై రాళ్ల వర్షం, పగిలిన అద్దాలు, తలుపులు, బద్దలు కొట్టే యత్నం చేశారు. బద్దలు కొట్టలేదటగా. ఒక అద్దం బయలిందట. అద్దం గురించి పెద్ద వార్త రాశారు. రోడ్డుపై వేసి పత్రికా ప్రతులు నిప్పు, కాటసాని అనుచరులు బీభత్సం, వ్యతిరేక వార్తలు రాస్తారా, అంతు చూస్తామంటూ గంటన్నరకు పైగా భయానక వాతావరణం. ఫ్లెక్సీపై ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు వ్యతిరేకంగా రాతలు రాస్తారు. మరి
ఎందుకు రాయరు? మీరు రాసే రాతలు చూడు ఎట్టున్నాయి, అన్ని అబద్ధాలనే. రామోజీరావు ఇవాళ నిన్న రాసిన దాంట్లో మొత్తం 15,000 ఉద్యోగాలే 4 ఏళ్లలో భర్తీ చేసినాను. 2,21,000 ఓట్లు భర్తీ చేసిన ఉద్యోగాలని అన్ని శాఖలతో సహా డీటెయిల్‌గా పట్టకిచ్చారు ఇవాళ. మరి నువ్వు రాసిన అబద్ధాలు రాస్తే వాళ్ళ అభిమానులు నిజాలు రాస్తే ఓకే. నిజాలు రాసి దాడి చేస్తే ఖండించొచ్చు. అబద్ధాలు రాసి, విషపూరితంగా రాసి, మీరు ఒక ఎజెండాతోని రాసినప్పుడు ఆయనకు సంబంధించిన అభిమానులు నిజంగానే కొంత ఆవేదన చెంది జరుగుతాయి ఇట్లాంటివి. దాడులు చేయటం అనేది ఖండించదగ్గదే. కానీ మీరు రాసే రాతలు కూడా ప్రేరేపించేలాగా ఉన్నాయి. దాడుల్ని ప్రేరేపించి దాడులు చేయాలి అన్నట్టుగానే రాస్తాను తప్ప. నెక్స్ట్ ఈనాడు పేపర్ చూద్దాం. పత్రికలపై పగబట్టిన వైకాపా, విలేకరులపై నిత్యం వేధింపులు, ఈనాడు కార్యాలయంపై కాటసాని అనుచరుల దాష్టికం, కర్నూలు నడిబొడ్డున గంటపాటు బీభత్సం, తాళాలు బద్దలు కొట్టేందుకు యత్నం, ఈనాడుకు వ్యతిరేకంగా నినాదాలు, హత్యలకు వెనకాడని అధికార పార్టీ ముఖలు, అక్రమాలు ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతున్న వైనం, దాడులకు ఉసిగొల్పేలా జగన్ వ్యాఖ్యలు, ఓటమి భయంతో అసహనం పెరిగిందని విశ్లేషకుల వ్యాఖ్యలు. అంటే పత్రికలపై పగబట్టిన వైకాపా అంటే మీరు మీ పర్సనల్ ఏజెంట్తోనూ వైకాపా పైన పగబట్టారు. వైకాపా పైన పగబట్టినట్టు మీరు వార్తలు రాస్తారు, అబద్ధపు వార్తలు రాస్తారు కాబట్టి వాళ్ళు వచ్చే పరిస్థితి. కాస్త నిజాలు రాయండి. మీరు రాసే వార్తలలో, మీరు చెప్పే వ్యవహారాలలో కొన్నన్నా నిజాలుంటే ఎస్ నిజంగానే ఇది కరెక్టే, ఈనాడు పత్రిక ఆంధ్రజ్యోతి రాసింది అని వాళ్ళు ఉంటారు. కానీ పచ్చి అబద్ధాలు రాసి ఉద్యోగాల లెక్కల విషయంలో కానీ రకరకాల విదేశీ విద్య డిఎస్సి అదే ఇంగ్లీష్ మీడియం విద్య వీటిపైన పచ్చి అబద్ధాలు రాస్తుంటే మరి వాళ్ళు కూడా ఎట్లా ఉంటుంది? కాబట్టి కొంత మీరు పగబట్టినట్టు ఒక పార్టీకి కొమ్ము కాసి ఇంకో పార్టీని మొత్తం నీచమైందిగా, సైకోగా, ఇంకోటిగా చూపించే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకి అభిమానులు ఉంటారు. ఎందుకంటే 151 సీట్లతోనే అధికారం వచ్చిందంటే కొన్ని లక్షల మంది అభిమానులు ఉంటారు ఆ పార్టీకి. మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చలేదని మిగతా వాళ్ళు కూడా అదే బాణీలో పోవాలంటే కుదరదు కదా. మీరు ఒక పత్రిక కదా, పత్రిక తగ్గట్టు బ్యాలెన్స్డ్గా నిజాలు రాస్తే మిమ్మల్ని హర్షిస్తారు. ఇగో నిజాలు రాయకుండా మీరు పగబట్టినట్టు చేస్తే వాళ్ళు మీకు పగబట్టినట్టే చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ దాడులను అయితే ఖండించాలి. కానీ మీరు రాసే వార్తలు కూడా పగబట్టినట్టే రాసినట్లుగా కనిపిస్తుంది. కాబట్టి ఇది ఒక వార్తగా ఇచ్చారు. హెచ్జిటి పోస్టులకు బీఈడీ అభ్యర్థుల ఏ విధంగా అనుమతిస్తారు? బడి పిల్లలపై ప్రయోగాలు చేస్తామంటే కుదరదు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రాథమికంగా తప్పట్టిన హైకోర్టు, డిఎస్సి నోటిఫికేషన్పై స్టే ఇచ్చేందుకు సిద్ధపడ్డ ధర్మాసనం, హాల్ టికెట్ జారీ చేయొద్దని వ్యాఖ్య, వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని ఏజీ అభ్యర్థన. ఇది మొన్న డిఎస్సి మెగా డిఎస్సి దాంట్లో బీఈడీ అభ్యర్థులకు హెచ్జిటి క్వాలిఫికేషన్ లేదని గతంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది, తీర్పిచ్చింది. కానీ ఇక్కడ అనుమతిస్తూ వాళ్ళకి అర్హత ఇస్తూ ఇచ్చారు. ఇది ఎట్లా అని హైకోర్టులో కేసు పడదు. ఆ కేసులో వాళ్ళు స్పష్టంగా హైకోర్టు అడిగింది, హెచ్జిటి అభ్యర్థులకి బీఈడీ వాళ్ళని ఎట్లా అర్హులను చేస్తారు? ఆ ప్రయోగాలు మీరు చేయొద్దు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఎట్లా పోతారు? దానిపైన స్టే ఇద్దాం అనుకున్నాం, కానీ వాయిదా ఇస్తున్నాం, నెక్స్ట్ వాయిదా కల్లా దాని మీద చెప్పాలి అని చెప్పి ఒక వార్తని ప్రధానంగా ఈనాడు పేపరు వేసింది. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని వార్తలకు సంబంధించిన విషయం. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.